అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం వాసిరెడ్డి సీతాదేవి గారి రాబందులు రామచిలకలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 3వ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా తొలి 2 భాగాల్లో జరిగిన కథను అతి క్లుప్తంగా తెలుసుకుందాం. మరో ముఖ్య విషయం, రచయిత్రి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారి సమగ్ర పరిచయం మనం తరువాతి భాగాల్లో తప్పకుండా చేసుకుందాం. ఇప్పుడు జరిగిన కథలోకి. ధర్మయ్య ధర్మపరుడు, త్యాగశీలి. పరోపకారార్థం తనకున్న మొత్తం ఆస్తిని కరిగించుకున్నవాడు. అయినప్పటికీ, అంత వసతి లేకపోయినప్పటికీ, తన ఏకైక కుమార్తె సునందకు పెండ్లి చేసి భారం దించుకోకుండా చదివించి ప్రయోజకురాల్ని చేయాలని నిర్ణయించుకుని పట్నానికి చదువు కోసం పంపిస్తాడు. సునంద, ధర్మయ్య కూతురైన సునంద తన తోటి స్నేహితురాళ్ల వెర్రి పోకడలకు, విచ్చలవిడితనానికి విరుద్ధంగా తెలివి కలిగి ప్రవర్తిస్తూ శ్రద్ధగా చదువుకుంటూ ఉంటుంది. ధర్మయ్య మద్దతుతో పరమేశం మేనలుడైన శేఖరం ఆ గ్రామ సర్పంచ్ అవుతాడు. ధర్మయ్య సలహాపై శేఖరం గ్రామ శ్రేయస్సుకు పాటుపడుతూ ఉంటాడు. ఇక 3వ భాగంలో కథ ఈ విధంగా ముందుకు సాగుతుంది. కాలేజీ ఆవరణ రంగురంగుల కాగితాలతో అలంకరించబడింది. ఆడిటోరియం బాగా అలంకరించబడింది. ఆడపిల్లలు రంగురంగుల దుస్తుల్లో, రకరకాల దుస్తుల్లో, కొత్త కొత్త అలంకరణలతో సీతాకోక చిలకల్లా గాల్లో తేలిపోతున్నట్లు తిరుగుతున్నారు. అబ్బాయిలు కొందరు బెల్ బాటమ్స్తో, పెంచిన జుట్టుతో అమ్మాయిల్ని అనుకరిస్తున్నట్టు కనిపిస్తున్నారు. కొందరు కుర్రాళ్ళు టైట్ ప్యాంట్లలో, మరికొందరు ఫుల్ సూట్లలో అమ్మాయిల్ని ఆకర్షించే ప్రయత్నంలో వాళ్లను రాచుకుంటూ తిరుగుతున్నారు. కొందరు కుర్రాళ్ళు ఏదో వంకతో అమ్మాయిల్ని పలకరిస్తున్నారు. కొందరు ఆడపిల్లలు సిగ్గుతో మెలికలు తిరిగిపోతూనే ఓరచూపులు చూస్తున్నారు. ఆడపిల్లల ఓరచూపుల్ని చిరునవ్వులతో అందుకుంటున్నారు మగపిల్లలు. పరువంలో ఉన్న వారి మనస్సులు పందెపు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. ఉరవళ్ళు పరవళ్ళు తీస్తున్న యవ్వనం కొండరాళ్ల మీద నుంచి జలజల ప్రవహించే జలపాతాన్ని గుర్తు చేస్తోంది. ఆ వాతావరణం ఇంద్రధనుస్సు విరిసినట్టుంది. విద్యుత్తులా కళ్లను చెదరగొడుతున్నది. సునంద పాటతో కాలేజీ వార్షికోత్సవం ప్రారంభమైంది. తెరలేవగానే విద్యార్థి ప్రేక్షకుల నుంచి పిల్లికూతలు, ఈలలు వినిపించాయి. సునంద నిర్భయంగా, నిర్లక్ష్యంగా ఒకసారి అందర్నీ కలియజూసింది. పాట ప్రారంభించింది. ఆమె పాడినంతసేపు విద్యార్థులు అల్లరి మర్చిపోయి మంత్రముగ్ధుల్లా కూర్చున్నారు. పాట ముగిసింది. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. సునంద సభకు వినయంగా నమస్కరించి వేదిక దిగింది. సునంద జరీ అంచు ఉన్న తెల్లటి ఉప్పాడ నూలు చీరలో నిరాడంబరంగా ఉంది. కళ్ళు చెదరగొట్టే అలంకరణ ముందు ఆమె సహజ సౌందర్యం అందరికీ రిలీఫ్గా అనిపించింది. కళ్లకు హాయిగా ఉన్నట్లనిపించింది. సునందను ఆ కాలేజీలో చాలామంది కుర్రాళ్ళు గౌరవిస్తారు. ఆమెను పనిగట్టుకుని అల్లరి చేయాలని వచ్చిన వాళ్ళు కూడా ఆ రోజు ఆమెను అల్లరి చేయలేకపోయారు. మీటింగ్ ప్రారంభమైంది. ఆనాటి సభకు విద్యాశాఖాధికారి అధ్యక్షత వహించాడు. ప్రిన్సిపల్ అతిథుల్ని ఆహ్వానించాడు. విద్యాశాఖాధికారి విద్యార్థుల కర్తవ్యాన్ని గురించి, వారి బాధ్యతల గురించి బోధిస్తూ ఉంటే అల్లరి మళ్లీ ప్రారంభమైంది. ఉపన్యాసాలు ముగిశాయి. కల్చరల్ ప్రోగ్రాం ప్రారంభమైంది. కొందరు విద్యార్థులు, విద్యార్థినులు లెక్చరర్స్ని ఇమిటేట్ చేశారు. కొందరు ఫ్యాన్సీ డ్రెస్సులు కట్టారు.
చివరి కార్యక్రమం రాణి చేసిన కూచిపూడి నృత్యం. భామా కలాపం అద్భుతంగా చేసింది. జడ ముందుకు వేసుకుని 2 కాలి బొటన వేళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టింది. ఒక చేత్తో జడని వయ్యారంగా ఊపుతూ, ఒక చేత్తో చీర కుచ్చెళ్ళు పట్టుకుని బొటన వ్రేళ్ల మీద కదులుతూ ముందుకు నడుస్తుంటే కరతాళ ధ్వనులతో ఆ వాతావరణం మారుమ్రోగింది. నృత్యం ముగిసింది. స్టేజ్ మీద మళ్లీ బెంచీలు కుర్చీలు వేశారు. కలెక్టర్ గారి సతీమణి బహుమతి ప్రదానం చేసింది. ఆ 3 సంవత్సరాలలో ఆదర్శ విద్యార్థినిగా బెస్ట్ కాండక్ట్ ప్రైజ్ ముందుగా సునంద అందుకున్నది. హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ఆ రోజు తన పాటతో మంత్రముగ్ధుల్ని చేసిన సునందకు కలెక్టర్ సతీమణి స్పెషల్ ప్రైజ్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేసింది. నృత్యం చేసిన రాణికి, ఫ్యాన్సీ డ్రెస్లో ఎరుకుల సాని వేషం వేసిన రాజేశ్వరికి కూడా స్పెషల్ ప్రైజులు ఇచ్చారు. ఆటల్లో, డిబేట్లో ఫస్ట్, సెకండ్ వచ్చిన వారికి ప్రైజులు ఇచ్చారు. జనగణమనతో సభ ముగిసింది. సునంద చేతిలో కప్పులు పట్టుకుని వస్తుంటే కారు దగ్గర నిలబడి ఉన్న రాణి పిలిచింది. రా సునంద, మా కారులో డ్రాప్ చేస్తాను అన్నది. అక్కర్లేదులే రాణి, దగ్గరేగా. లలిత కోసం చూస్తున్నాను. ఇద్దరం కలిసి రిక్షాలో వెళ్తాం అన్నది సునంద మొహమాట పడుతూ. పర్వాలేదు, నేను డ్రాప్ చేస్తాను, పొద్దుపోయిందిగా. లలితను కూడా పిలు అన్నది రాణి. లలితను వెతుక్కుంటూ వెళ్ళిన సునంద 5 నిమిషాల తర్వాత ఒంటరిగా తిరిగి వచ్చింది. ఏది? లలిత రాలేదే? రాణి అడిగింది. సునంద ఏం చెప్పాలో తోచక తికమక పడింది. అంతలో లలిత, సుజాత, ప్రభ, మరో 3 అబ్బాయిలు కలిసి నవ్వుతూ పేలుతూ బయటకొస్తున్నారు. వాళ్ళని చూసి రాణి ముసిముసిగా నవ్వింది. అయితే లలిత నీతో రానన్నదన్నమాట అన్నది రాణి. సునంద మాట్లాడలేదు. మౌనంగా వెళ్ళి రాణి ప్రక్కన కారులో కూర్చుంది. హాస్టల్ ముందు కారు ఆగింది. సునంద దిగి రాణికి థ్యాంక్స్ చెప్పింది. సునంద, ఒకసారి మా ఇంటికి రాకూడదు ఆహ్వానించింది రాణి. ఎందుకు రాను, వస్తాను, మర్యాద కోసం అన్నట్టు పొడి పొడిగా అన్నది సునంద. వస్తానంటే కాదు, ఎప్పుడొస్తావో చెప్పు. ఎప్పుడో ఒకసారి వస్తాగా. అదేం కుదరదు, ఖచ్చితంగా చెప్పాలి. రేపు ఆదివారమేగా. హాస్టల్లో కూర్చుని ఏం చేస్తావు? నేను సరిగ్గా 2 గంటలకు వస్తాను, రెడీగా ఉండు, మా ఇంటికి వెళ్దాం. ఆ తర్వాత సాయంకాలం క్లబ్కి వెళ్దాం గబగబా అనేసింది రాణి. సునంద ఆలోచనలో పడింది. ఏమిటి అంతగా ఆలోచిస్తున్నావు, మా ఇంటికి రాకూడదా? రాణి నిరుత్సాహపడిపోయింది. అబ్బే అది కాదు. ఎందుకు రాను, వస్తాను అనేసింది సునంద. ఓకే, రేపు 2 గంటలకు వస్తాను, తయారుగా ఉండాలి సుమా అన్నది రాణి. సునంద తల ఊపింది. కారు కదిలింది. రాణి చెయ్యి బయటికి పెట్టి వేవ్ చేసింది. సునంద కూడా చెయ్యి ఆడించింది యాంత్రికంగా. ఆలోచిస్తూ హాస్టల్లోకి నడిచింది. మధ్యాహ్నం భోజనం గంట మ్రోగింది. హాస్టల్ గదులకు తాళాలు వేసి ఒక్కొక్కరే డైనింగ్ హాల్ చేరుకుంటున్నారు. లలిత కూడా గంట వినగానే చదువుతున్న నవల పక్కన పడేసి లేచింది. సునంద పుస్తకం చదువుతున్నది శ్రద్ధగా. సునంద, భోజనం బెల్ కొట్టారు, లలిత బయటకు వస్తూ అన్నది. వస్తాలే, ఈ 2 పేజీలు చదివేసి వస్తాను అన్నది సునంద పుస్తకం మీద నుంచి కళ్ళు మరల్చకుండానే. పుస్తకం పురుగు మనసులో అనుకున్నది లలిత. పైకి తాళం వేసి వస్తావుగా అన్నది. అన్నది సునంద. కూని రాగం తీస్తూ చెంగున మెట్లు దిగుతున్న లలిత గేట్లో నుంచి లోపలికి వస్తున్న వ్యక్తిని చూసి చివరి మెట్టు మీదే నిలబడిపోయింది. మోకాళ్ల వరకు మడిచి కట్టిన నీరు కావే పంచె, కంటె మెడ చొక్కా, తలగుడ్డ, ఒక చేతిలో ఉగ్గం కట్టిన నేతి తపీలా, రెండో చేతిలో పురికొసలు బిగించిన తాటాకుల బుట్ట. ఎండలో చెమట్లు కక్కుతూ నడిచి వస్తున్న తండ్రి కనిపించాడు. లలిత మెట్టు దిగి వరండాలో నిల్చుని గాబరాగా నలువైపులా చూసింది. దాదాపు అందరూ డైనింగ్ హాల్కు చేరుకున్నారు. కొందరు కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. లలిత తండ్రికి ఎదురు నడిచింది. వయసుకు మించిన వృద్ధాప్యంతో వడలిపోయి అలసిపోయి ఉన్న అతని ముఖం కూతుర్ని చూడగానే వికసించింది.
కాంతి క్షీణించిన ఆ కళ్ళలో లీలగా వెలుగు రేఖ కదిలింది. ఏం తల్లి, బావున్నావా? అడిగాడు లలిత తండ్రి కూతుర్ని ఆప్యాయంగా చూసుకుంటూ. "ఆ, బాగానే ఉన్నాను" అంటూ ఓసారి అటూ ఇటూ చూసి విజిటర్స్ రూంలోకి దారితీసింది. విజిటర్స్ రూంలో ప్రవేశించగానే లలిత తండ్రి చేతుల్లో ఉన్న సామాను అందుకుని పక్కగా పెట్టింది. లలిత నిల్చునే ఉంది. తండ్రిని కూడా కూర్చోమనలేదు. ముళ్ల మీద నిల్చున్నట్టుంది లలిత ముఖం. తండ్రి రొంటిన దాచిన డబ్బు బయటికి తీశాడు. నోట్ల పొత్తి నలిగి చెమటకు తడిసి ఉంది. మరోసారి లలిత వాకిల్ కేసి చూసి కళ్ళు తండ్రి చేతిలోని నోట్ల కేసి తిప్పింది. 200 అంటూ నోట్ల కట్ట కూతురికి అందించాడు. లలిత మౌనంగా అందుకుంది. "అమ్మాయి, ఈ డబ్బు వచ్చే పంట మీద అప్పు తీసుకొచ్చాను. అది అతి కష్టం మీద పుట్టింది." తండ్రి ఆగి కూతురి ముఖంలోకి చూశాడు. లలిత మౌనంగా నిల్చుంది. "పొదుపుగా వాడుకొని పరీక్షలయ్యేదాకా గడుపుకోవాలి తల్లి" అన్నాడు పొడి పొడిగా. లలిత కళ్ళు వరండా వైపే ఉన్నాయి. "సరేలే నాన్న" అన్నది హడావుడి పడిపోతూ. "అమ్మాయి, కాసిన మంచినీళ్ళివు తల్లి." తలగుడ్డ తీసి ముఖం తుడుచుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు. లలిత హడావిడిగా మేడ మీదకు పరిగెత్తింది. అప్పుడే తలుపులు మూసి తాళం వేస్తున్న సునందన ఆగమని గ్లాస్ నిండా మంచినీళ్ళు తీసుకుని పరుగులాంటి నడకతో మళ్ళీ కిందకొచ్చింది. సునందకు లలిత ఎందుకంత హడావిడి పడిపోతున్నదో అర్థం కాలేదు. ఏదో అడగబోయి లలిత ముఖం చూసి మానేసింది. కూతురు అందించిన గ్లాసుడు మంచినీళ్లు గటగట తాగేసి ఖాళీ గ్లాస్ కింద పెట్టాడు. కొంత సేద తీరినట్టు అనిపించింది. "నేనింకా అన్నం తినలేదు. బెల్ కొట్టి చాలాసేపయింది. నాకు బజారుకి వెళ్లాల్సిన పని కూడా ఉంది నాన్న" అన్నది లలిత ఎవరో వెనక నుంచి తరుముకొస్తున్నట్టు గాబరా పడిపోతూ. ముడతలు పడి అలసటతో బరువుగా ఉన్న కనురెప్పల్ని ఎత్తి కూతురి ముఖంలోకి పరిశీలనగా చూశాడు. గాజు కళ్ళలా జీవరహితంగా ఉన్న ఆ కళ్ళలో లీలగా నీలి నీడలు పారాడటం కనిపించింది లలితకు. లలిత మనస్సు కలత చెందింది. ఆ కళ్ళను చూడలేక తన కళ్ళను దించుకుంది. "అన్నం తిన్నావా నాన్న" అని కూడా కూతురు అడగలేదు. వృద్ధుడి మనస్సులో ఏదో కలుక్కుమన్నది. పసిది, దానికేం తెలుసు మర్యాదలు చేయటం? అయినా తాను కన్న తండ్రి. తనకు కూతురు మర్యాద చేయటమేమిటి? బాధపడుతున్న మనస్సును తండ్రి హృదయం ఓదార్చింది. "మీ అమ్మకు బొత్తిగా ఒంట్లో బాగుండటం లేదమ్మా. నిన్ను చూడాలని ఒకటే ఇదైపోతున్నది" అన్నాడు తండ్రి. "పరీక్షలు కాగానే వచ్చేస్తాగా, ఇంకా ఎన్నాళ్ళు?" "అమ్మకు ఏం జబ్బు నాన్న? మందు తీసుకుంటూ ఉందా?" అంటూ కూతురు ఆదుర్దాపడుతుంది అనుకున్న తండ్రి ఆ జవాబుకు విస్మయంగా కూతురు ముఖంలోకి చూశాడు. "ఒంట్లో బాగుండక పిండి వంటలేమీ చేయలేదని చెప్పమన్నది మీ అమ్మ" అంటూ కూతురు ముఖంలోకి చూశాడు. "సరేలే నాన్న, అమ్మను అడిగానని చెప్పు" అంటూ తండ్రిని త్వరగా సాగనంపే ఉద్దేశంతో బయటికి నడిచింది. లలితకు భయంగా ఉంది, గాభరాగా ఉంది. తన స్నేహితురాళ్ళెవరైనా వస్తే, ఈయనెవరని అడిగితే తనేం చెప్తుంది? ఇతనే తన తండ్రి అని వాళ్ళకు తెలిసిపోతే ఇంకేమైనా ఉందా? తనకు కొంచెమైనా గౌరవం ఉంటుందా? అందరూ తనను శ్రీమంతురాలు అనుకుంటున్నారు. తను కూడా అలాగే ప్రవర్తిస్తోంది. ప్రవర్తించడమేమిటి, అందరికీ చెప్పింది కూడా. తమకు బోల్డంత ఆస్తి ఉందని చెప్పింది. మేడలు మిద్దెలు ఉన్నాయని చెప్పింది. ఇంకా ఏవేవో కోతలు కోసింది. ఇప్పుడు వాళ్ళెవరైనా తన తండ్రిని చూస్తే, అసలు రంగు బయటపడితే? ఇంతకాలం ఎలాగో మేనేజ్ చేసింది. మరో 3 నెలలు గడిస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాళ్ళెక్కడో తనెక్కడో. ఎప్పుడు సాయంత్రమో ఉదయమో వచ్చే నాన్న ఇవాళ భోజనం సమయంలో రావాలా? వరండా మెట్లు దిగుతూ ఆగి వెనక్కు చూశాడు. "ఏమిటి నాన్న?" సాధ్యమైనంత వరకు మనసులోని విసుగు కనిపించకుండా అడిగింది. "జాగ్రత్త తల్లి, డబ్బు దుబారా చేయకు." "అలాగేలే, ఇక వెళ్ళు. నేను త్వరగా భోజనం చేసి బజార్ వెళ్ళాలి." ఓ క్షణం నిల్చొని కూతురి ముఖంలోకి చూశాడు.
మరుక్షణం వెనక్కి తిరిగి మెట్లు దిగాడు. భోజనం చేసి ప్రభ, సుజాత వస్తున్నారు. వాళ్ళు కనిపించగానే లలిత నవనాడులు కృంగిపోయినట్లయింది. నడవలేక నడుస్తూ వెళ్తున్న ముసలాయిని చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు ప్రభ, సుజాత. మీ సర్వెంట్ వచ్చాడే, మళ్ళీ ఈసారి ఏం పంపించాడే మీ నాయన లలిత? ప్రభ అల్లంత దూరం నుంచే అరుస్తూ అడిగింది. ప్రభ మాటలు లలిత తండ్రి కాళ్లను బంధించాయి. ఆగిపోయాడు. స్థాణువులా నిల్చుండిపోయాడు. అప్పుడే భోజనానికి కిందకు దిగి వచ్చిన సునంద ప్రభ మాటలు విని ఆశ్చర్యంగా లలిత వెనక నిలబడిపోయింది. స్థాణువులా నిలబడి ఉన్న వృద్ధుడి కేసి జాలిగా చూసింది. లలిత గాబరా పడిపోతున్నది. అది గమనించకుండా, లక్కీ గర్ల్, చీర కొనాలనుకున్నావు, మీ నాయన డబ్బు పంపించాడు అన్నది సుజాత లలిత చేతిలోని నోట్ల కట్టను చూస్తూ. లలితకేమే బంగారు పిచ్చుక, వాళ్ళ నాయన ఎంత కావాలంటే అంత పంపిస్తాడు. మా నాన్న చూడు, ఎంత ఐశ్వర్యం ఉంటేనే లెక్కలు అడుగుతూ ఉంటాడు. దొంగ లెక్కలు చెప్పలేక తల ప్రాణం తోకకొస్తున్నది అన్నది ప్రభ. ఇంకా ఆలస్యం ఎందుకు, త్వరగా భోంచేయి, బజార్కి వెళ్దాం. చీర కొన్నాక తాజులో ఐస్ క్రీం పార్టీ ఇవ్వాలి, తెలిసిందా? సుజాత అన్నది ఉత్సాహంగా. లలితకు చెమట పడుతున్నది. ఏమీ లలిత, మీ నాన్నగారు ఒక్కసారి కూడా రాలేదే, ఎప్పుడు ఈ ముసలి నౌకర్ని పంపిస్తారే అన్నది ప్రభ దూరంగా నిల్చున్న వృద్ధుణ్ణి చూస్తూ. మా నాన్నగారికి తీరికుండదు, తత్తర బిత్తరలాడుతూ అనేసింది లలిత. లలిత తండ్రి చివుక్కున వెనక్కి తిరిగి చూశాడు. మరుక్షణంలో ముందుకు కదిలాడు. లలిత తండ్రి కేసి చూసింది. ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ భారంగా కదిలిపోతున్నాడు. కాళ్లను భూదేవి కిందకు లాగేస్తున్నట్టు నడుస్తున్నాడు. లలిత పరుగులాంటి నడకతో విజిటర్స్ రూంలోకి వెళ్ళింది. నేతి తపేళా బుట్టా తీసుకుని పైకి వెళ్ళబోతూ సునందను చూసి తెల్లబోయింది. ముఖం తిప్పుకొని గబగబా పైకి వెళ్ళిపోయింది. ఆమె వెనకే ప్రభా, సుజాత కూడా వెళ్ళిపోయారు. సునంద లలిత తండ్రిని చూసింది. నడుస్తూనే ఉన్నాడు, కానీ 10 గజాలు కూడా నడవలేదు. సునంద గబగబా వరండా మెట్లు దిగి వచ్చింది. బాబాయ్, లలిత తండ్రిని పిలిచింది. ఆయన వినిపించుకోలేదు. 2 అడుగుల్లో అతన్ని కలుసుకుని బాబాయ్ అన్నది మళ్ళీ. ముసలాయన ఆగిపోయాడు. వెనక తిరిగి చూశాడు. సర్వస్వం కోల్పోయిన వాడిలా దిగాలు పడి కనిపించాడు. బాబాయ్, ఎంతసేపు అయిందొచ్చి? సునంద అడిగింది. ఆమె కంఠంలోని ఆత్మీయతకు ఆ వృద్ధుడి హృదయం కదిలిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఇప్పుడే వచ్చానమ్మా. గొంతులో ఏదో గర్గర్లాడింది. ఇంత ఎండలో వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నావే, భోజనం చేసి వెళ్ళు బాబాయ్. సునంద కంఠం జాలిగా పలికింది. కృతజ్ఞత నిండిన కళ్ళతో సునంద ముఖంలోకి చూశాడు. మరుక్షణంలో కన్నీటి పొరలు కమ్ముకున్నాయి. అతనికి ఎదురుగా నిల్చున్న సునంద కదిలిపోయిన ఫోటోగ్రాఫ్లా కనిపించింది. సునంద కళ్ళు చెమ్మగిల్లాయి. వద్దమ్మా, వద్దు, కడుపు నిండిపోయింది తల్లి, చాలు. కంఠం దుఃఖంతో పూడిపోయింది. పై పంచెతో కళ్ళు ఒత్తుకున్నాడు. బాబాయ్, సునంద బాధగా పిలిచింది. వృద్ధుడు సునంద ముఖంలోకి చూసి పేలవంగా నవ్వాడు. తను చెయ్యని అపరాధానికి ఉరికంబం ఎక్కబోయే ముందు ఖైదీ నవ్వే నవ్వులా ఉంది. వస్తాను తల్లి. గిర్రున వెనక్కు తిరిగి చెరచెర నడిచిపోయాడు. అలా వెళ్ళిపోతున్న ఆ వృద్ధుణ్ణి చూస్తూ దగాపడిన తండ్రి అని సునంద గొణిగింది. సునంద భోజనం ముందు కూర్చుంది. కళ్ళ ముందు లలిత తండ్రి నిల్చున్నట్టు అనిపించసాగింది. ముద్ద గొంతు దిగటం లేదు. లేచి చెయ్యి కడుక్కుంది. గదిలో కాలు పెట్టిన సునందకు గడ్డం కింద చెయ్యి పెట్టుకుని విచారంగా కూర్చుని ఉన్న లలిత కనిపించింది. లలిత దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. సునంద రావడం గమనించలేదు. సునంద లలిత ఎదురుగా నిల్చొని ఒక్క క్షణం పరకాయించి చూసింది. లలిత బాధపడుతోందా? ఎందుకు? తన తండ్రిని నౌకరని చెప్పినందుకా? కాదు, బహుశా ఆ మాటలు తండ్రి విన్నందుకై ఉండాలి.
ఏవిటి లలిత, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? లలిత పక్కకు కుర్చీ లాక్కుని కూర్చుంది సునంద. లలిత అదిరిపడింది. "ఆ? ఆ? ఏం లేదు" తత్తరబిత్తరలాడుతూ అన్నది. సునంద లలిత కళ్ళలోకి తీవ్రంగా చూసింది. లలిత హడావిడిగా లేచి వెళ్ళి తాటాకు బుట్టలో ఉన్న సామాను సర్దుకోసాగింది. సునంద కూడా లేచి వెళ్ళి లలిత పక్కగా నిల్చున్నది. అలమారులో పెట్టబోతున్న చిన్న జాడీని లలిత చేతుల్లో నుంచి అందుకుంది సునంద. జాడీ మూత తీసి చూసింది. "ఉసిరికాయ పచ్చడి నాకు చాలా ఇష్టం" అంటూ సునంద జాడీ అలమారులో పెట్టింది. "అయితే నువ్వే తీసుకో" అన్నది లలిత జాడీ తీసి సునంద చేతిలో పెడుతూ. ఆ ధోరణి త్వరగా నన్ను వదులు అన్నట్లుంది. "ఇదంతా నాకెందుకు? మీ అమ్మగారు నీకోసం పాపం ఎంతో ప్రేమతో పంపించారు. నీ దగ్గరే ఉంచు, తినాలనిపించినప్పుడు తీసుకుంటాలే" అని సునంద జాడీ అలమారులో పెట్టింది. సునంద నేతి తపేళా మీది మూత తీసి వాసన చూసింది. "బా, ఎంత కమ్మగా ఉందో" అన్నది సునంద. "అయితే తీసుకో" అన్నది లలిత కొంచెం విసుగ్గా. లలితకు సునందను త్వరగా వదిలించుకోవాలని ఉంది. అది గ్రహించిన సునంద వదలకుండా సంభాషణ పొడిగించసాగింది. సునందకు లలిత తండ్రి తెలుసు. ఒకసారి వచ్చినప్పుడు లలిత లేదు, సినిమాకు వెళ్ళింది. సునంద చూపించిన ఆప్యాయతకు కరిగిపోయిన లలిత తండ్రి తన గోడంతా వెళ్ళబోసుకున్నాడు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు చెప్పాడు. లలిత తల్లిదండ్రులకు ఏకైక పుత్రిక. వివాహమైన చాలా కాలానికి జన్మించిన సంతానం. ఆ దంపతుల ఆశలన్నీ ఆ పిల్ల చుట్టూనే అల్లుకుని ఉన్నాయి. లలిత చదువుకు, దుబారా ఖర్చులకు ఉన్న ఆ కొద్ది ఆస్తి కరిగిపోయింది. మిగిలిన ఆ 2 ఎకరాల మాగాణి కూడా తాకట్టులో ఉంది. ఈ సంవత్సరం కూడా ఎలాగో లలిత చదువు పూర్తి చేయగలిగితే ఒడ్డున పడినట్టే. చదువు పూర్తి కాగానే లలితకు మంచి ఉద్యోగం వస్తుందని, తమ కష్టాలు గట్టెక్కుతాయని ఆ అమాయకుడి ఆశ. ఆ రోజు నుంచి సునంద లలితను గమనిస్తూనే ఉంది. 1-2 సార్లు దుబారా ఖర్చు చెయ్యవద్దని హెచ్చరించింది. లలిత నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. జాడీలు సర్ది లలిత మళ్లీ వచ్చి కుర్చీలో కూర్చున్నది. కళ్లలో అశాంతి స్పష్టంగా కనిపిస్తున్నది. దిగాలు పడి కూర్చున్నది. సునంద కూడా లలిత పక్కన కూర్చుంది. లలిత విసుగ్గా, చురుగ్గా సునంద ముఖంలోకి చూసింది. "నన్నెందుకు ఇలా వేటాడతావు" అని నిలదీసి అడిగినట్టుంది లలిత చూపు. సునంద అదేమీ గమనించినట్టే "మీ నౌకరు చాలా మంచివాడు" అన్నది లలిత ముఖంలోకి గుచ్చి గుచ్చి చూస్తూ. లలిత వీపు మీద కొరడా దెబ్బ తగిలినట్టు ఉలిక్కిపడింది. "అవునవును" గాభరాగా మరోవైపుకు చూస్తూ అనేసింది లలిత. "మీ నాన్నగారు చాలా ధనవంతురటగా" సునంద కంఠం అదోలా ధ్వనించింది. లలిత చివ్వున తల తిప్పి సునంద ముఖంలోకి చూసింది. లలిత ముఖం వెలవెలపోయింది. "నాకు ఎలా తెలిసిందని ఆశ్చర్యంగా ఉందా?" రెట్టించింది సునంద. "ఎవరు చెప్పారు?" దెబ్బతిన్నట్టు ఉంది లలిత కంఠం. "మీ సర్వెంటే చెప్పాళ్లే" అన్నది సునంద విరక్తిగా నవ్వుతూ. లలిత స్థాణువులా బిగుసుకుపోయింది. కళ్ళప్పగించి సునంద ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. లలిత ముఖంలో మార్పు గమనించింది సునంద. "మీ నాన్న చాలా డబ్బు పంపించినట్టున్నాడు." లలిత సమాధానం చెప్పలేదు. ఓ క్షణం ఆగి "అదృష్టవంతురాలివి" అన్నది సునంద. లలిత తల ఎత్తలేదు. "ఆ డబ్బుతో పట్టుచీర కొంటావా?" లలిత కింద పెదవిని పై పంటితో నొక్కుతూ తల వంచుకుని కూర్చుంది. "ఇంకా చీర కొనడానికి బజారుకు వెళ్ళలేదే? ఐస్ క్రీం పార్టీ కూడా ఇస్తున్నావా?" లలిత దెబ్బతిన్న లేడీ వేటగాడిని చూసినట్టు సునంద ముఖంలోకి దీనంగా చూసింది. "ప్లీజ్, దెబ్బ మీద దెబ్బ కొట్టకు, నీకు పుణ్యం ఉంటుంది" అని ప్రాధేయపడుతున్నట్టు అనిపించింది సునందకు. సునంద ఆశించిన మార్పు లలితలో కనిపించింది. "మీ అమ్మగారికి నువ్వంటే ఎంత ప్రేమో. ఎప్పుడూ తినడానికి ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటుంది. ఈసారి ఏం పంపించింది లలిత? నాకు కూడా పెట్టవు?" అన్నది సునంద లలిత ముఖంలోకి చూస్తూ. లలిత ముఖం వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘావృత ఆకాశంలా ఉంది. "బోర్ కొడుతున్నానా?"
బజారుకి వెళ్ళాలి కదూ, తయారవు. నిండు కుండ భళ్ళున బ్రద్దలైంది. రెండు చేతుల్లో ముఖం కప్పుకొని భోరుమంది లలిత. సునంద సంతృప్తిగా లలిత ముఖంలోకి చూసింది. లేచి వెళ్ళి గది తలుపు వేసి వచ్చి లలిత కుర్చీ పక్కగా నిల్చొని భుజం మీద చేయి వేసింది. ఛ, ఏమిటిది లలిత, ఊరుకో. సునంద లాలింపుకు లలిత దుఃఖం కట్టలు తెంచుకుంది. ఊరుకో లలిత, నన్ను క్షమించు, నీ మనసును నొప్పించాను ఆర్ద్రంగా అన్నది సునంద. నేను పాపిష్టిదాన్ని, కన్న తండ్రిని వెకీల మధ్య అన్నది లలిత. సునంద మౌనంగా లలితను చూస్తూ నిల్చుంది. మళ్లీ బావురుమన్నది లలిత. కదిలి కదిలి ఏడవసాగింది. సునంద లలిత చేతుల్ని ముఖం మీద నుంచి బలవంతంగా లాగి పట్టుకున్నది. ఇప్పుడేమైంది లలిత, ఊరుకో బ్రతిమాలుతూ అన్నది సునంద. ఇంకా ఏం కావాలి, కన్న తండ్రిని నౌకరని చెప్పాను. ఎండలో వచ్చిన తండ్రిని తరిమి తరిమి కొట్టాను. అమ్మకు జబ్బు చేసిందని చెప్తే ఏం జబ్బని కానీ ఇప్పుడు ఎలా ఉందని కానీ అడగలేదు. మళ్ళీ భోరుమన్నది లలిత. సునంద లలిత చేతుల్ని అనుకోకుండా వదిలేసింది. మీ అమ్మకు జబ్బు చేసిందా? ఏం జబ్బని కూడా అడగలేదా? నువ్వు మనిషివి కాదు, పిశాచానివి అన్నట్లుంది సునంద కంఠం. మీ అమ్మకు జబ్బు చేసిందా? ఏం జబ్బని కూడా అడగలేదా? నువ్వు మనిషివి కాదు, పిశాచానివి అన్నట్లుంది సునంద కంఠం. నన్ను చూస్తుంటే నీకు అసహ్యం వేస్తుంది కదూ. నాన్నను త్వరగా పంపించేయాలనే ఆత్రంలో అమ్మ గురించి అడగలేదు. ప్రభ ఎక్కడ నాన్నను చూస్తుందోనని భయపడిపోయాను వెక్కుతూ అన్నది లలిత. ఏ, ప్రభ మీ నాన్నను చూస్తే ఏమైనా ప్రమాదం జరుగుతుందా? భయం ఎందుకు? కన్న తండ్రిని తండ్రిగా 10 మందిలో గుర్తించడానికి సిగ్గుపడుతున్నావా? ఎందుకు? మీ నాన్న తెల్ల బట్టలు వేసుకోలేదనా? లేక ఖద్దర్ సిల్కు లాల్చీలో కారులో రాలేదనే? రెట్టించింది సునంద. ఒకసారి ప్రభతో అబద్ధం చెప్పాను. అంతకుముందే ప్రభ నాన్నగారు కారులో వచ్చి వెళ్ళారు. నన్ను పరిచయం చేసింది. ఆ హుందాతనం, ఆ టీవీ చూసి నాకు అలాంటి నాన్న ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నాను. అదే రోజు మా నాన్న వచ్చాడు. ప్రభ చూసి ఎవరని అడిగింది. వెంటనే మా నాన్న అని చెప్పలేకపోయాను. ఏదో బలహీనత నన్ను అలా చెప్పనివ్వలేదు. తడుముకోకుండా మా నౌకరనేశాను. పైగా హాస్టల్లో చేరిన కొత్తలో నన్ను అందరూ శ్రీమంతుల బిడ్డ అని అనుకున్నారు. నేను అలాగే ప్రవర్తిస్తూ వచ్చాను. మా నాన్నను చూస్తే మేమెంత భేదవాళ్ళమో తెలిసిపోతుందనే భయం పట్టుకుంది. అందుకే అబద్ధం చెప్పాను. అప్పటి నుంచి నాన్న ఎప్పుడొచ్చినా ఆప్యాయంగా 10 మాటలు కూడా మాట్లాడలేని అసహాయురాలినయ్యాను. నీచురాల్ని, పాపిష్టిదాన్ని. లలిత కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. చివరి మాటలు కంఠంలో గరగరలాడాయి. బీదవాళ్ళుగా పుట్టడం పాపం కాదు లలిత. దారిద్ర్యాన్ని చూసి సిగ్గుపడాల్సింది దరిద్రులు కాదు. సిగ్గుపడాల్సిన వాళ్ళు సిగ్గుపట్టం లేదు. పైగా తలలెత్తుకొని తిరుగుతున్నారు. సమాజంలో పై అంతస్తులో కూర్చుని దరిద్రుల్ని చూసి నవ్వుతున్నారు. కర్మ సిద్ధాంతాన్ని బోధించి వాళ్ల స్థానం 10 కాలాల పాటు పదిలంగా ఉండేటట్టు చూసుకుంటున్నారు. సునంద ఉద్రేకంతో ఆగిపోయింది. ఓ క్షణం ఆగి మళ్ళీ అన్నది. పేదరికం పాపం కాదు, కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడం పాపం. ఆత్మను చంపుకోవడం అపరాధం. మమతల్ని, మమకారాల్ని అణుచుకోవడం నేరం. లేమికి సిగ్గుపడాల్సిన పని లేదు. ఒకవైపు లేమితో కృంగిపోతూ పైకి శ్రీమంతుల్లా నటిస్తున్నందుకు సిగ్గుపడాలి. మిథ్య ఆడంబరాల కోసం అరులు చాస్తున్నందుకు సిగ్గుపడాలి. ఉన్నవాళ్లతో పోటీపడి విలాసాల వ్యామోహంలో పడి కన్న తండ్రిని తండ్రిగా చెప్పుకోవడానికి సిగ్గుపట్టమే అదే సిగ్గులేనితనం అంటే. సునంద ఆగి లలిత ముఖంలోకి చూసింది. లలిత తల ఉంచుకుని కూర్చుంది. కన్నీరు చెంపల్ని తడుపుతూ ఉంది. వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి లలిత. కృత్రిమ అంతస్తుల్ని పెంచుకుని మానవత్వపు విలువల్ని మర్చిపోవడం అవివేకం.
శ్రీమంతులతో స్నేహం చేసినంత మాత్రాన సమాజంలో మన అంతస్తు పెరిగిపోతుందనుకోవడం అజ్ఞానం. డబ్బుతోనే విలువలు పెరుగుతాయనే తాపత్రయం మానేసి మనిషిగా బ్రతకడం నేర్చుకోవాలి అంటూ సునంద లలిత చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. లలిత పసిబిడ్డలా సునంద చేతులకు చుట్టుకుపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. లలిత తలను మృదువుగా నిమురుతూ ఓదార్చింది సునంద. లే లలిత, లేచి ముఖం కడుక్కో, ఎవరైనా వస్తే బాగుండదు అన్నది సునంద. కుర్చీ నుంచి లేచిన లలితను సునంద ఆప్యాయంగా కౌగులించుకుంది. ఇంతకాలంగా వారిద్దరి మధ్య ఉన్న గోడలు కూలిపోయాయి. రెండు హృదయాలు మనస్సు విప్పి మాట్లాడుకున్నాయి. వెళ్ళు, బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కురా. అన్నం కూడా తినలేదు. హార్లిక్స్ కలుపుతాను. మెత్తగా ఉంది సునంద కంఠం. లలిత ముఖం కడుక్కొని వచ్చింది. టవల్తో ముఖం తుడుచుకుంటూ కుర్చీకి చేరబడింది. అలసటగా, మనస్సు మాత్రం తేలిగ్గా మబ్బులు విడిచిన ఆకాశంలా నిర్మలంగా ఉంది. సునంద ఇచ్చిన హార్లిక్స్ గ్లాస్ అందుకుని గటగట తాగేసింది. కొంత సేద తీరింది. సునంద మనస్సు కూడా హాయిగా ఉంది. లలితలో వచ్చిన మార్పుకు గర్వంగా ఉంది. సునంద, ఇప్పుడు నాకు హాయిగా ఉంది, మనస్సు తేలిగ్గా ఉంది. ఇక భేషజాలకు పోయి అబద్ధాలు చెప్పను. అందుబాటులో లేని విలాసాల కోసం చేతులు చాపను. ఇప్పుడే వెళ్ళి ప్రభకు, సుజాతకు అసలు సంగతి చెప్పేస్తాను. నేను పేద కుటుంబంలో పుట్టానని, మధ్యాహ్నం వచ్చిన వ్యక్తి మా నాన్నగారేనని గర్వంగా చెప్తాను. లలిత ఉద్రేకంగా లేచి నిల్చుంది. సునంద లలిత భుజం మీద చేయి వేసి కూర్చోబెట్టింది. కూర్చో. ఎక్కడికి? ఆ విషయాలన్నీ పనిగట్టుకుని వెళ్ళి చెప్పనక్కర్లేదు. నువ్వు మాత్రం కృత్రిమంగా ప్రవర్తించుకు. పై మెట్టు మీద నిల్చున్న వ్యక్తిని చూసి మనం నిల్చున్న మెట్టు మర్చిపోయి 3 మెట్ల పై మెట్టు మీద కాలు వెయ్యబోయి 4 మెట్లు కిందకు దిగజారకు. మన మెట్టు ఎక్కడుందో తెలుసుకుని నిలబడితే చాలు, వాళ్లే తెలుసుకుంటారు అన్నది సునంద. తలుపు ఎవరో ధనధన కొడుతున్నారు. సునంద వెళ్ళి తలుపు తెరిచింది. ప్రభ సింగారించుకొని సుడిగాలిలా లోపలికొచ్చింది. లలితను సునందను ఆశ్చర్యంగా మార్చి మార్చి చూసింది. ఏమిటి లలిత, ఎందుకలా ఉన్నావు? బజారుకి వెళ్దామన్నావు. సుజాత కూడా తయారైపోయింది. ఐస్ క్రీం పార్టీతో పాటు సినిమా కూడా చూపించాలి, తెలిసిందా? లే, త్వరగా కానీ, గుక్క తిప్పుకోకుండా మాట్లాడేసింది ప్రభ. లలిత మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఏంటోయ్ ఆ షేక్స్పియర్ ముఖము నువ్వును? హరే, ఏడ్చావా? కళ్ళేమిటి అలా వాచిపోయాయి? ఇంతవరకు గమనించడం లేదు నొచ్చుకుంటూ అన్నది ప్రభ. వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగలేదుట అన్నది సునంద. అలాగా? ఏం జబ్బు? ఎవరు చెప్పారు? ఇందాక వచ్చిన మీ నౌకరు చెప్పాడా? లలిత చివ్వున తల ఎత్తింది. ముఖం జేవురించింది. ఏదో అనబోయి సునంద కళ్ళతోనే వారించడంతో ఆగిపోయింది. పెద్ద జబ్బేం కాదులే, ఏదో కొంచెం సుస్థి చేసి తగ్గిందట. గారాల పట్టి కదా. ఆ భాగ్యానికి ఒకటే ఏడుపు. మానిపించేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది సర్ది చెప్పింది సునంద. హోస్, అంతే కదా. అయితే లే, బయలుదేరు. చీర కొన్నాక సినిమాకు వెళ్దాం అన్నది ప్రభ. నేను ఇవాళ రాలేను ప్రభ అన్నది లలిత. చీర కొనవా? నీకోసమేగా బయలుదేరాను, కొంచెం చిరాగ్గా అన్నది ప్రభ. చీర కొందలుచుకోలేదు, ఉన్న చీరలు చాలు. ఈ డబ్బు పొదుపుగా వాడుకోవాలి. లలిత మాటలకు ప్రభ విస్తుపోయి చూసింది. టకటక హైహీల్స్ శబ్దం విని అందరూ తిరిగి చూశారు. జరీ పువ్వులు కుట్టిన ఫారెన్ నైలెక్స్ చీర కట్టుకుని ముత్యాల నగలు పెట్టుకుని రాణి ప్రవేశించింది. ప్రభ ఆశ్చర్యంగా రాణిని చూసింది. రాణికి హాస్టల్లో స్నేహితురాళ్ళెవరూ లేరు. అందరూ ఆమెను మహాగర్విష్టి అనుకుంటారు. రాణి లలిత కోసం వచ్చి ఉంటుందనే భావం మనసులోకి రాగానే ప్రభ మనస్సులో ఈర్ష్య తలెత్తింది. రా రాణి, కూర్చో, 5 నిమిషాల్లో తయారై వస్తాను అంటూ సునంద రాణిని ఆహ్వానించింది. రాణి సునంద కోసం రావడం ప్రభకు మరీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తమలాంటి శ్రీమంతుల బిడ్డల్ని కూడా లక్ష్యపెట్టదు రాణి. అలాంటి రాణి సునందలో ఏం చూసి ఆమెను వెతుక్కుంటూ వచ్చిందో. లలిత, పోనీ చీర కొనొద్దులే, సినిమాకు వెళ్దాం పదా
ప్రభ బ్రతిమాలుతున్నట్టు అడిగింది. నేను రాను. ఇవాల్టి నుంచి సినిమాలు షికార్లు బంద్. బుద్ధిగా చదువుకొని క్లాస్ తెచ్చుకుంటాను. లలిత మాటలకు ప్రభ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. ఓహో, సునంద గాలి బాగా సోకినట్టుంది. అక్కసు వెళ్ళబోసుకుంది ప్రభ. లలిత చిన్నగా నవ్వింది. సునంద లలిత వైపు గర్వంగా చూసింది. రేపటి నుంచి బుద్ధిగా ఉండొచ్చులే, ఇవాల్టికి రా బలవంతం చేసింది ప్రభ. ప్లీజ్ ప్రభ, నాకు తలనొప్పిగా ఉంది, నన్ను వేధించుకు, కాసేపు పడుకుంటాను అంటూ వెళ్ళి మంచం మీద పడుకుంది లలిత. ప్రభ రుసరుసలాడుతూ బయటికి వెళ్ళిపోయింది. లలిత, మాతో వస్తావా? రాణి అడిగింది. లలిత రాదులే, ఒంట్లో బాగాలేదు, సునందే సమాధానం చెప్పింది. లలిత చిరునవ్వు నవ్వింది. సునంద బయలుదేరుతూ, విశ్రాంతి తీసుకో, నేను త్వరగానే వచ్చేస్తాను, అనవసరంగా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు అని లలితను హెచ్చరించింది. తలుపులు దగ్గరగా లాగి సునంద రాణితో వెళ్ళిపోయింది. పట్నంలో చెప్పుకోదగ్గ పాష్ లొకాలిటీల్లో గాంధీనగరం ఒకటి. గాంధీనగరంలో పావురాల మేడ అంటే తెలియని వారు చాలా అరుదుగా ఉంటారు. విశాలమైన కాంపౌండ్లో లాన్సు, ఫౌంటైన్సు, రోజ్ గార్డెన్తో చిన్న సైజు రాజ్ భవన్లా ఉంటుంది. ఆ ఇంటికి వచ్చే పోయే వాహనాలకు మనుషులకు అంతు ఉండదు. ఆ ఇంటిని శేఖరం తండ్రి రాజా బహదూర్ ఏనాడో కట్టించాడు. పరమేశం ఆ ఇంటిని ఎన్నో మార్పులు చేసి అధునాతనంగా తీర్చిదిద్దాడు. స్థానిక వారపత్రిక సంపాదకుడు పూజల సుబ్రహ్మణ్యం, మహిళా సంఘం సెక్రటరీ, సోషల్ వర్కరు అయిన మిసెస్ వైకుంఠం, కాంట్రాక్టరు వెంకటేశ్వర్లు వారానికి ఒక్కసారన్నా పరమేశం గారి దర్శనం చేసుకుపోతూ ఉంటారు. పరమేశానికి వచ్చే పోయే వాళ్లతో మాట్లాడటంతోనే సగం రోజు గడిచిపోతుంది. డ్రాయింగ్ రూమ్లోకి ప్రవేశిస్తున్న పరమేశాన్ని చూస్తూనే అంతవరకు అక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. అందరికంటే ముందుగా పరమేశం చూపు మిసెస్ వైకుంఠం మీద వాలింది. నమస్కారమండి. ఆమె కంఠం మృదు మధురంగా లేకపోయినా తీయగానే ఉంది. ప్రతి నమస్కారం చూపులతోనే చేశాడు పరమేశం. నమస్కారం సార్ అన్నాడు. ఆమెకు కుడిపక్కగా నిలబడి ఉన్న మిస్టర్ లూ. కాంట్రాక్టర్ అయ్యాక వెంకటేశ్వర్లు తన పేరు మొదలంటా నరికి కొస లూ మాత్రం ఉంచుకున్నాడు. సమాధానంగా తల ఊపాడు పరమేశం. నమస్తే నమస్తే అన్నాడు పుణ్యశ్రీ జారిపోతున్న కళ్ళజోడు పైకి తోసుకుంటూ. పూజల సుబ్రహ్మణ్యం పత్రికా రచనకు పూనుకొన్నాక ముద్దుగా పెట్టుకున్న పేరు పుణ్యశ్రీ. అందరినీ ఒకసారి పరికించి చూసి చిరునవ్వుతో తల ఆడించి అందరినీ కూర్చోమన్నట్టు చెయ్యి ఊపి తను కూర్చున్నాడు పరమేశం. ఏమిటి విశేషం? త్రిమూర్తులు కలిసి వచ్చారు అన్నాడు హుందా ఉట్టిపడే స్వరంతో. త్రిమూర్తులా? మేమిద్దరం సరేననుకోండి, మరి మిసెస్ వైకుంఠం గారు అంటూ లూ సాగదీస్తూ ఉంటే పుణ్యశ్రీ అందుకొని, త్రిమూర్తుల్లో ఒకడు అర్ధనారీశ్వరుడే గదయ్యా అన్నాడు. తన చలోక్తికి తనే విరగబడి నవ్వసాగాడు. అబ్బబ్బా, ఏం చెప్పారు సార్, నిజంగా మీలాంటి జర్నలిస్టును ఇంతవరకు చూడలేదు సార్ అన్నాడు కప్పలా నోరు తెరిచి లూ. పుణ్యశ్రీ తన తెలివికి తనే ఆనందిస్తూ ఉండగా మిసెస్ వైకుంఠం అది పొగడ్తో విసురో తెలుసుకోలేక మెలికలు తిరగబోయి అందుకు భారీ శరీరం సహకరించకపోగా ఆగిపోయింది. చెప్పండి, ఏమిటి విశేషం? వస్తున్న నవ్వును దిగమింగి అడిగాడు పరమేశం. మేము కలిసి రాలేదు సార్, ఎవరిపాటికి వాళ్ళమే వచ్చాం కానీ ఇక్కడే కాకతాళీయంగా కలిశాం అన్నాడు పత్రికా సంపాదకుడు పుణ్యశ్రీ. కాకతాళీయం అంటే ఏమిటి సార్ అడిగాడు కాంట్రాక్టర్లు. అది కూడా తెలియకుండానే వేలకు వేలు ఎలా సంపాదిస్తున్నావయ్యా అన్నాడు ముసిముసిగా నవ్వుతూ పుణ్యశ్రీ. పుణ్యశ్రీ కేసు చూసిన మిసెస్ వైకుంఠం కాలాంతకుడు, పెదవులు నవ్వుతుంటాయి, నొసలు వెక్కిరిస్తుంటాయి అనుకుంది.
కాంట్రాక్ట్స్ చేయడానికి కాకతాళీయానికి అర్థం తెలియనక్కర్లేదు సార్ అన్నాడు లు. ఇసుక, సిమెంటు పాళ్ళు, ఇంజనీర్ల వీక్నెస్లు తెలిస్తే చాలు కదూ మిస్టర్ లు అన్నది మిసెస్ వైకుంఠం. చంపేశారు మేడం. కాక అంటే ఏమిటో నాకు బాగా తెలుసు, కానీ ఆ తాళీయం అంటేనే తెలియదు. కాస్త చెప్పండి అన్నాడు లు మిసెస్ వైకుంఠానికి కొంచెం దగ్గరగా సోఫాలో జరుగుతూ. పండి రాలటానికి సిద్ధంగా ఉన్న తాటిపండు మీద కాకి వాలింది అంటూ మిసెస్ వైకుంఠం పరమేశం ముఖంలోకి చూసి ఆగిపోయింది. ఏమైతేనే చెట్టు కింద కూర్చున్న నాలాంటి ఓ అమాయకుడి బుర్ర బ్రద్దలైంది అంతేగా అన్నాడు పరమేశం. ఈ సంభాషణ పరమేశానికి ఆట్టే నచ్చినట్టు లేదని అర్థం చేసుకుంది మిసెస్ వైకుంఠం. ఆమెను చూశాక గాని పుణ్యశ్రీకి, లూకి ఆ విషయం అర్థం కాలేదు. పుణ్యశ్రీ కళ్ళద్దాలు తీసి చొక్కాతో తుడుచుకొని మళ్ళీ పెట్టుకున్నాడు. చేతిలో ఉన్న ఆ వారం పత్రిక చిన్నగా అందించాడు పరమేశానికి. వచ్చే వారం మన నీతి నిజాయితీ జన్మదిన ప్రత్యేక సంచిక వెలువడుతుంది సార్. మీ గురించి ఓ ప్రత్యేక వ్యాసం రాస్తున్నాను సార్ అని వినయంగా అన్నాడు పుణ్యశ్రీ. నా గురించి ప్రత్యేక వ్యాసం రాస్తావా? నీకేమన్నా మతిపోయిందా ఏమిటయ్యా అన్నాడు పరమేశం లోపలి సంతోషాన్ని బయటపడనీయకుండా. అమ్మమ్మ, ఎంత మాట! మీరలా అనకూడదు. నిజంగా మీ గురించి, అదే మీ గొప్పతనం గురించి మీకే తెలియదంటే నమ్మండి సార్ అన్నాడు లు. మధ్యలో నీ కాకా ఏమిటయ్యా అన్నట్టు చూశాడు పుణ్యశ్రీ లు ముఖంలోకి. నా గురించే కాదు, మీ గురించి కూడా నాకేం తెలియదని నమ్ముతున్నానయ్యా అని మిసెస్ వైకుంఠం కేసి చూసి అవునా అన్నాడు పరమేశం. మిసెస్ వైకుంఠానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక బయట సర్దుకుంది. సార్, కాదనకండి, మీ ఫోటో ఒకటి ఇప్పించండి. మీ గురించి తెలియని వారు మన టౌన్లో లేరని నాకు తెలుసు. నిజంగా మీ గురించి రాస్తే, మీ ఫోటో వేస్తే మా పత్రికకే వన్నె వస్తుంది అన్నాడు పుణ్యశ్రీ వినయంగా ముఖం పెట్టి. అసలు సంగతి అది అనుకున్నాడు మనస్సులోనే కాంట్రాక్టర్ లు. పుణ్యశ్రీ గారు, మీరు చెప్పదలిచిందేమిటో సూటిగా చెప్పండి అన్నాడు పరమేశం. అదే మీకు కావలసిందేమిటో అడగమంటున్నారు అంది మిసెస్ వైకుంఠం. అదే సార్, అదే మన పట్టణ జీవితంలో మున్సిపాలిటీ డస్ట్బిన్లా అయిపోయింది. మున్సిపాలిటీ పాలిటిక్స్ గురించి నేను మీకు చెప్పనక్కర్లేదు. జనం ఈసారి ఎలక్షన్స్లో ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్స్లో ఒక్కడిని బ్రతికి బయటపడనివ్వరు. జనం కూడా తెలివి మీరిపోతున్నారు సార్. ఈసారి చూడండి, చైర్మను, వైస్ చైర్మను మట్టి కరుస్తారో లేదో. ఇకపోతే మనకు ఆల్టర్నేటివ్ లేదు. అదే పెద్ద సమస్యగా తయారైంది. క్వశ్చన్ మార్క్ ముఖం పెట్టి పరమేశం ముఖంలోకి చూశాడు పుణ్యశ్రీ. అంటే మీ ఉద్దేశం దేశం గొడ్డుపోయిందనా అన్నది మిసెస్ వైకుంఠం. అని నేను అనటం లేదు. మహానుభావులు ఉన్నారు, నిస్వార్థ సేవాపరాయణులు ఉన్నారు, శక్తి సామర్థ్యాలు కలవారు ఉన్నారు. నేను కాదనడం లేదే. కానీ లాభం, వారు ముందుకు రావటం లేదు. పుణ్యశ్రీ పరమేశం ముఖంలో ఏదో చదవటానికి ప్రయత్నించాడు. రాకపోతే ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మనది అన్నది మిసెస్ వైకుంఠం అర్థయుక్తంగా. అవును, మేడం చెప్పింది అక్షరాల నిజం అన్నాడు లు ఆమె మాటల్లోని అంతరార్థం అర్థం కాకపోయినా. ఆ కార్యసాధనకే మన పత్రిక నీతి నిజాయితీని అంకితం చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో పత్రిక కంటే బలమైన సాధనం మరొకటి లేదు. మన పట్నంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మన పరమేశం గారంటే ఏమిటో ఆబాల గోపాలానికి తెలిసేట్టు చెప్తాను అన్నాడు పుణ్యశ్రీ ఉత్సాహంగా.
జాన్సన్ గొప్పతనాన్ని బాస్వెల్ చెప్పినట్టు అందుకుని అన్నది మిసెస్ వైకుంఠం. అంటే నీ ఉద్దేశం నువ్వు నా ఫోటో వేసి నా గురించి నీ పత్రికలో రాస్తే గొప్పవాణ్ణి అవుతాననేనా? చిరుకోపం అభినయిస్తూ అన్నాడు పరమేశం. అమ్మమ్మ, ఎంత మాట, ఎంత మాట! అంత మాట నేనంటానా సార్ అన్నాడు పుణ్యశ్రీ గుటకలు మింగుతూ. స్వయం ప్రతిభా సామర్థ్యాలున్న మీలాంటి వారు రాజకీయాల్లో ప్రవేశిస్తే ఇక అడ్డు అంటూ ఉంటుందా అన్నది మిసెస్ వైకుంఠం మురిపెంగా పరమేశాన్ని చూస్తూ. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు నరుక్కు రాగల సమర్థులు అన్నాడు లు. చాలే, నువ్వొచ్చిన పనేమిటో చెప్పు అన్నాడు పరమేశం కొంచెం చురుగ్గా. ఆయిల్ మిల్లు తాలూకు బిల్సు ముందు పెట్టి, ఈరోజు శనివారం, లేబర్కు బట్వాడా ఉంది అన్నాడు లు నసుగుతూ. పరమేశం పుణ్యశ్రీ వైపు చూస్తూ, నీకు కావాల్సింది నా ఫోటోయేగా అన్నాడు. పుణ్యశ్రీ గతుక్కుమన్నాడు. అవును సార్. కొంచెం ఆగి మరో చిన్న రిక్వెస్ట్ అన్నాడు పుణ్యశ్రీ జంకుతూ. చల్లకొచ్చి ముంత దాస్తావెందుకయ్యా, చెప్పు. స్పెషల్ ఇష్యూ, ఆయిల్ మిల్లు, అనాథ శరణాలయం కనీసం 2 ఫుల్లు పేజీలైనా నట్టుతూ అన్నాడు పుణ్యశ్రీ. ఆయిల్ మిల్లుకు, అనాథ శరణాలయానికి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకయ్యా? కావాల్సిందేదో సూటిగా అడిగి తీసుకో. చిత్తం, అలాగేనండి. 2 పేజీలు అనవసరంగా అడ్వర్టైజ్మెంట్స్తో ఎందుకు ఖరాబ్ చేస్తావు? ప్రజలకు ఉపయోగపడే విషయాలు రాయి. గుడ్ ఐడియా సార్. ఏం రాస్తావు? తమరే చెప్పండి సార్, ఏం రాయమంటారు అడిగాడు పుణ్యశ్రీ. ఇహ అది కూడా నేనే చెప్పాలా? నువ్వేం జర్నలిస్టు అయ్యా? ఏదో అనబోయి మాటలు రాక గుటకలు మింగాడు పుణ్యశ్రీ. అయితే విను, ఈ రోజుల్లో మన గొప్పతనాన్ని గురించి, మంచితనాన్ని గురించి చెప్తే వినేవాళ్ళు లేరయ్యా. అవతలివాడి అవినీతిని గురించి, దుర్మార్గాల్ని గురించి చెప్తే వింటారయ్యా జనం. మన జనానిది మంచిని త్వరగా మర్చిపోయే తత్వం. చెడుని గురించి చెప్పు, ఎంతైనా చెప్పు, ఆహారం నీళ్లు లేకుండా కూడా వింటారు అంటూ ఒక క్షణం ఆగి అందరినీ మార్చి మార్చి చూశాడు పరమేశం. బ్రహ్మాండం సార్ అన్నాడు లు. తను అనాల్సిన మాటలు లు అన్నందుకు పుణ్యశ్రీకి చిర్రెత్తిపోయింది. లూకేసి చురచురా చూశాడు. తమరు చెప్పండి సార్ అన్నాడు పుణ్యశ్రీ. అందుకని మన ప్రత్యర్థి చంద్రమౌళి అవినీతి, కుళ్ళు గురించి ఆ 2 పేజీల్లో చెప్పు. చాలకపోతే నా గురించి రాయదలుచుకున్న పేజీలు కూడా అతని కుళ్ళుతోనే నింపే. మన ప్రత్యర్థిని ప్రజలు ఎంత అవినీతిపరుడని, అసమర్థులని భావిస్తారో అంతకు 2 మనల్ని నీతిపరులని, సమర్థులని అనుకుంటారు. ఆ మాటకొస్తే అసలు మనల్ని గురించి ప్రజలకు తెలియనక్కర్లేదోయ్, అవతలివాడి చెడు గురించి తెలిస్తే చాలు అన్నాడు పరమేశం. హ్యాట్స్ ఆఫ్ సార్. నా ఈ 20 ఏళ్ల అనుభవం వృధా అని తెలుసుకున్నాను సార్ ఈరోజు. పత్రికా రచనలో మొదటి పాఠం ఈరోజే మీ నుంచి నేర్చుకున్నాను. 3 దినపత్రికల్లోనూ 5 వారపత్రికల్లోనూ పనిచేశాను. అందులోనూ హేమీలైన సంపాదకుల దగ్గర పనిచేశాను. కానీ ఒక్కడికి కూడా పత్రికా రచనలో ప్రాథమిక సూత్రాలు కూడా తెలియవు. అందుకే స్వంత పత్రిక పెట్టి నానా గడ్డి కరుస్తున్నాను. పుణ్యశ్రీ పరమేశానికి సాష్టాంగపడి లేచిన వాడి వాలకంలో ఉండిపోయాడు. మిసెస్ వైకుంఠం ఉక్కిరిబిక్కిరైపోతూ సిగ్గును అభినయించింది. ఆమె సిగ్గుపడటం అంటే ఏమిటో మర్చిపోయి చాలా ఏళ్లయింది. అందుకే అవసరమైనప్పుడు అభినయిస్తూ ఉంటుంది. బయట కారు హారన్ మోగింది. పోర్టికోలో కారు వచ్చి ఆగింది. ఒరే అప్పన్న, అమ్మాయి వచ్చినట్టుంది, డ్రైవర్కి చెప్పు మిసెస్ వైకుంఠం గారిని ఇంటి దగ్గర దింపిరమ్మని. పరమేశం నౌకర్ని కేకవేసి చెప్పాడు. రాణి సునందను వెంటబెట్టుకుని హాల్లోకి వచ్చింది. అప్పన్న కారులో నుంచి చీరలున్న అట్టల పెట్టెలు తీసుకుని వెనకే వెళ్ళాడు. రాణి విశాలమైన ఆ హాల్లో
పైన వ్రేలాడుతున్న షాండ్లియర్ క్రిందగా గర్వంగా వయ్యారంగా నడుస్తూ సునంద చెయ్యి పట్టుకొని రెడ్ కుషన్ కార్పెట్ పరిచి ఉన్న మెట్ల దగ్గరకు తీసుకొచ్చింది. సునంద నిర్లిప్తంగా ముభావంగా రాణి పక్కనే నడిచి మెట్లెక్కి పైన మరొక గదిలో ప్రవేశించింది. రాణి తన ప్రతి మాటలోనూ ప్రతి కదలికలోనూ తన అంతస్తును నాగరికతను ప్రదర్శిస్తూ ఉంది. ఒరేయ్ అప్పన్న, లక్ష్మిని పిలు అని నౌకరికి చెప్పి సునంద కేసి తిరిగి ఏంటిలా నిల్చున్నావు అంటూ భుజాల మీద చేతులు వేసి డన్లప్ బెడ్ మీద కూర్చోబెట్టింది. హాట్ డ్రింక్ ఆర్ కూల్ డ్రింక్? సునంద పక్కనే కూర్చుంటూ అడిగింది రాణి. నాకు ఇప్పుడేం వద్దు, డోంట్ బీ ఫస్సీ. అంతలోనే లక్ష్మి వచ్చి వాకిల్ దగ్గర నిలబడింది. లక్ష్మి, క్వీన్ ఫ్రిడ్జ్లో నుంచి 2 గ్లాసులు ద్రాక్ష పట్టుకురా అన్నది రాణి. ఏందమ్మా, ఆ పెద్ద సద్దిపెట్టిలోంచా అడిగింది లక్ష్మి. నీ బొంద, సద్దిపెట్టేమిటి? ఎన్నిసార్లు చెప్పినా 2వ ఫ్రిడ్జ్ చిన్నది లేదు, అందులో ఉన్నాయి కూల్ డ్రింక్స్. లక్ష్మి వెళ్ళగానే రాణి పక్కపక్క నవ్వింది. ఇది ఒట్టి పల్లెటూరు మనిషి, ఎన్నిసార్లు చెప్పినా ఫ్రిడ్జ్ అనరం రాదు, సర్ది పెట్టే అంటుంది అన్నది సునందతో రాణి. పాపం పల్లెటూరి వాళ్ళు రాత్రి వండుకున్నది తెల్లవారికి దాచుకుని తింటారు అన్నది సునంద. అయితే నువ్వెప్పుడన్నా సద్దన్నం తిన్నావా? రాణి కుతూహలంగా అడిగింది. ఓ, చిన్నప్పుడు రోజు తినేదాన్ని, కానీ మా ఇంట్లో ఈ సర్ది పెట్టలేదోయ్ రాణి అన్నది సునంద నవ్వుతూ. లక్ష్మి కూల్ డ్రింక్స్ తెచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళింది. కమాన్ హ్యావ్ ఇట్ అంటూ రాణి కూల్ డ్రింక్స్ సిప్ చేస్తూ స్టీల్ బీరువా తెరిచింది. హ్యాంగర్స్కు తగిలించి ఉన్న చీరలు ఒక్కొక్కటే తీసి బెడ్ మీద వేయసాగింది. సునంద మౌనంగా కూల్ డ్రింక్ సిప్ చేస్తూ చూస్తూ కూర్చుంది. రాణి తన నగల పెట్టెలు తెరిచి ఒక్కొక్కటే సునంద ముందు ఉంచింది. పాతకాలపు పట్టెడ నుంచి లేటెస్ట్ డైమండ్ నెక్లెస్ వరకు ఉన్నాయి. సునంద రాణి గదంతా కలేజూసింది. డ్రెస్సింగ్ టేబుల్ మీద అనేక రకాల పౌడర్లు, క్రీములు, సెంట్లు ఉన్నాయి. షెల్ఫ్లో రకరకాల షేడ్స్లో క్యూటెక్స్లు, లిప్స్టిక్లు ఉన్నాయి. ఈరోజు క్లబ్లో ఫంక్షన్ ఉంది, ఏ చీర కట్టుకోమంటావో చెప్పు సునంద అన్నది రాణి. సునంద అన్ని చీరల్ని చూసింది. సింపుల్గా ఉన్న ఓ గద్వాల్ చీర చూపించింది. ఈ కలర్, అంచు బాగున్నాయి అన్నది. వాట్, ఈ శారీయా? నీది చాలా పూర్ టేస్ట్ సునంద అన్నది రాణి. టేస్ట్ కూడా పూర్, రిచ్ తేడాలుంటాయా? గుడ్ అండ్ బ్యాడ్లు ఉండొచ్చు, అయినా ఎవరి టేస్ట్లు వారివి అన్నది సునంద. మరి నీకు నచ్చని చీర ఎందుకు కొన్నావు? మళ్ళీ సునందే అడిగింది. అది నేను కొన్నది కాదు, ఎవరో ప్రజెంట్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ సునంద, నేను 5 మినిట్స్లో వచ్చేస్తాను, ఇవి చూస్తూ ఉండు అంటూ సునంద ముందు ఫెమీనా, స్టార్ డస్ట్, ఫిలింఫేర్, ఇలస్ట్రేటెడ్ వీక్లీ పడేసి టవల్ భుజాన వేసుకుని రాణి బాత్రూంలోకి వెళ్ళింది. సునంద వీక్లీ తిరగేస్తూ ఆలోచనలో పడింది. రాణి తనను ఇంటికి ఎందుకు ఆహ్వానించినట్టు? తన ఐశ్వర్యాన్ని, ఆడంబరాన్ని చూపించి తను మామూలు ఆడపిల్లను కాను అని చాటుకోవడానికా? తన అంతస్తు, కల్చరు పై తరగతికి చెందినవి అని నిరూపించుకోవడానికా? సంస్కారానికి, నాగరికతకు భేదం తెలియని పిచ్చి పిల్ల. అజ్ఞానం అందించిన అహంకారం ఆమెలో అణువణువునా తొంగి చూస్తూ ఉంది. ఇదంతా తన ముందు పనిగట్టుకుని ప్రత్యేకంగా ప్రదర్శించాల్సిన అవసరమేమిటో. ఏమిటి అలాగే కూర్చున్నావు? టైం అయిపోతుంటేనో, లేలే. సునంద వీపు మీద అతని చెయ్యి పడింది. సునంద వంగి చదువుతున్న వీక్లీ ఒక్కసారిగా వదిలేసి చివాల్న లేచి నిల్చుంది. తిరిగి చూసింది. సోఫా వెనుక నిలబడి ఉన్న శేఖరం నివ్వెరపోయాడు. అతని ముఖం వెలా పోయింది. సునంద అతనికేసి తీక్షణంగా చూసి దూరంగా జరిగి నిలబడింది. శేఖరం తల వంచుకుని సోఫా అంచు గోటితో గీరుతూ, సారీ, మా రాణి అనుకున్నాను అన్నాడు గొంతు పెకలించుకొని.
ఆమె నుంచి సమాధానం రాకపోయేసరికి తల ఎత్తి చూశాడు. అంతవరకు అతన్నే దీక్షగా చూస్తున్న సునంద చూపులు కిందకు వాలిపోయాయి. క్షమించాలి, రాణి గదిలో మీరున్నట్టు నాకు తెలియదు, తొందరపడ్డాను, పొరపాటు జరిగిపోయింది నొచ్చుకుంటూ అన్నాడు శేఖరం. ఇప్పుడు జరిగిపోయిన ప్రమాదం ఏమీ లేదులేండి క్షమించడానికి, సునంద సూటిగా నిర్మలంగా అన్నది. థ్యాంక్ యూ. అయితే ఓ చిన్న సందేహం, మీకు కొంచెం తొందరపాటు ఉన్నట్టుంది అవునా అన్నది సునంద శేఖరం ముఖంలోకి చూస్తూ. అంతేకాదు, కొంచెం ఉద్రేకం కూడా ఉంది నవ్వుతూ సమాధానమిచ్చాడు శేఖరం. అది అంత మంచిది కాదేమో. సునంద పెదవుల మీద ఓ క్షణకాలం పాటు హాసరేఖలు కదిలి అదృశ్యమైనాయి. టవల్ చుట్టుకుని బాత్రూంలో నుంచి వచ్చిన రాణి శేఖరాన్ని చూసి చిలిపిగా కేకపెట్టి మళ్ళీ బాత్రూంలోకి పరుగు తీసింది. శేఖరం నవ్వుతూ, అది కూడా తొందరపాటే కదండి అని సునంద ముఖంలోకి చూశాడు. ముందు మీరు బయటికి వెళ్ళండి. మీరు నన్ను క్షమించినట్టే కదా. ప్లీజ్ డూ గో అవుట్. థ్యాంక్ యూ అంటూ శేఖరం గది నుంచి బయటికి వెళ్ళాడు. రాణి, నువ్వు రావచ్చు, సునంద బాత్రూమ్ తలుపు తడుతూ పిలిచింది. ఒట్టే సిల్లీ బాయ్ అంటూ రాణి బాత్రూంలో నుంచి బయటకు వచ్చింది. సునంద, వై డోంట్ యూ హ్యావ్ ఏ చేంజ్ చీర కట్టుకుంటూ అన్నది. నేనెందుకు చీర మార్చుకోవటం, నువ్వు కూడా మాతో క్లబ్కు రావాలి అన్నది రాణి. ఏ, ఈ చీరతో క్లబ్కు వస్తే లోపలికి రానివ్వరా అన్నది సునంద. ఆహా, అది కాదు, నీట్గా డ్రెస్ అయితే బాగుంటుందని. నీ ఇష్టం వచ్చిన చీర కట్టుకో, ఆ గద్వాల్ చీర నీకు నచ్చిందిగా, అదే కట్టుకో. ఈ నెక్లెస్ పెట్టుకో, ఇది నీకు చాలా బాగుంటుంది అన్నది రాణి. నెక్లెస్ ఉన్న పెట్టె సునందకు అందిస్తూ. సునంద అందుకోలేదు. థ్యాంక్స్, నాకు ఇవేమీ వద్దిప్పుడు, నేను త్వరగా హాస్టల్కి వెళ్ళాలి అన్నది సునంద నిర్లిప్తంగా. క్లబ్కు రావటం లేదా? లేదు. ఇప్పుడే హాస్టల్కి వెళ్ళి ఏం చేస్తావు? ఎప్పుడు ఆ గదిలోనే ఉంటావు, ఎలా తోస్తుంది బాబు. ఈ ఒక్కరోజు నాతో రా క్లబ్కి అన్నది రాణి. సారీ, రాలేను రాణి. రాణి ముస్తాబయి సునందతో బయటకొచ్చింది. గది ముందు చిరాకు పడుతూ వేచి ఉన్న శేఖరం కళ్ళు చెదిరిపోయేలా అలంకరించుకున్న రాణిని, ఏమిటి నీ వేషం నువ్వునో అన్నట్టు చూశాడు. వెంటనే అతని కళ్ళు సునంద వైపు తిరిగాయి. క్షణం చూసి కళ్ళు మరల్చుకున్నాడు. నీకు అస్సలు టైం సెన్స్ లేదు, గంట సేపటి నుంచి డ్రెస్ చేసుకుంటున్నావు. ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా? ఫంక్షన్ బిగిన్ అయ్యే ఉంటుంది అన్నాడు చిరాకు పడుతూ. ఫంక్షన్ ప్రారంభిస్తే ఇప్పుడు మునిగిపోయింది ఏమీ లేదులే. నువ్వేమన్నా ప్రారంభోత్సవం చెయ్యాలా ఏమన్నానా అన్నది రాణి విసురుగా. సరేలే, ఇక నడు. మీ ఫ్రెండ్ని పరిచయం చేయలేదే అన్నాడు శేఖరం సునంద కేసి చూస్తూ. అవసరం లేదనుకున్నానే కొంటిగా అన్నది రాణి. అంటే? శేఖరం నొసలు ముడిచాడు. ఆహా, మీ ఇద్దరూ ఇంతకుముందే పరిచయం చేసుకున్నారనుకున్నానే. ఇంతకుముందా? ఎప్పుడు? తడబడుతూ అన్నాడు శేఖరం. శేఖరం తడబాటు చూస్తుంటే సునందకు నవ్వొచ్చింది. పెదవులు బిగబట్టి నవ్వు ఆపుకుంది. నేను బాత్రూంలో ఉన్నప్పుడు శేఖరం ప్రశ్నకు ఠపీమని జవాబిచ్చింది రాణి. ఇహ వాళ్ల సంభాషణ అలా పెరగటం ఇష్టం లేని సునంద, నా పేరు సునంద, రాణి క్లాస్మేట్ని అన్నది. నా పేరు శేఖరం మాటకు అడ్డొచ్చి, మా బావ శేఖరం, పోస్ట్ గ్రాడ్యుయేట్. కావటానికి లిటరేచర్లో పోస్ట్ గ్రాడ్యుయేటే, అయినా అప్పుడప్పుడు పల్లెటూరికి వెళ్ళి అగ్రికల్చర్ చేస్తూ ఉంటాడు అని గబగబా చెప్పింది రాణి. మీ బావ వ్యవసాయం చేయిస్తాడా రాణి అడిగింది సునంద నవ్వుతూ. శేఖరం సునంద ముఖంలోకి చూశాడు. సునంద కళ్ళు మరల్చుకుంది చురుగ్గా ఉన్న అతని చూపుల్ని ఎదుర్కోలేక. అది ఆయన్ని అడుగు, చెప్పు బావా చెప్పు, అగ్రికల్చర్ నువ్వు చేయిస్తావా అంది రాణి. అగ్రికల్చర్ మాట ఎలా ఉన్నా ముందు నీ కల్చర్తో చచ్చిపోతున్నావు ఇక్కడ, పద పద.
ఇప్పటికే ఆలస్యమైంది అంటూ శేఖరం మెట్లు దిగసాగాడు. పరిచయం చేయమన్నావు, చేశాక ఎదురెదురుగా నిలబడి నమస్తే నమస్తే అని చెప్పుకోలేదేం బావా? అదేగా మీ కల్చర్. శేఖరం వెనకే మెట్లు దిగుతున్న రాణి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది. శేఖరం ఆగి వెనక్కు చూశాడు. ఆ నమస్తేలు చెప్పుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదులే అన్నది రాణి వెనకే మెట్లు దిగుతున్న సునంద. అయితే ఆ ఫార్మాలిటీ అంతా ఇదివరకే అయిపోయిందన్నమాట ఠపీమని అన్నది రాణి. ఆహా, అంతకంటే ఖచ్చితంగా అన్నది సునంద. మరి ఈయన లేదంటాడే పెదవి విరిచి అన్నది రాణి. అది ఆయన్నే అడుగు ముక్తసరిగా అన్నది సునంద. శేఖరం సునంద ముఖంలోకి చూస్తూ సన్నగా నవ్వుకున్నాడు. రాణి నోరు మూయించగలిగిన సునంద మీద అంతరాంతరాల్లో అభిమానం మొలకెత్తింది. శేఖరం, రాణి, సునంద హాల్లోకి వచ్చేసరికి పరమేశం డ్రాయింగ్ రూమ్లో నుంచి వస్తూ ఎదురయ్యాడు. చూడు శేఖరం, నువ్వు సంతకాలు చేయాల్సిన పేపర్స్ చాలా ఉన్నాయి. ఆడిటర్స్కు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లోనూ దాఖలు చేయాల్సిన కాగితాలు అలాగే ఉండిపోయాయి. ఆఫీస్ రూమ్లో టేబుల్ మీద ఉన్నాయి, చూసి సంతకాలు పెట్టు అన్నాడు పరమేశం శేఖరంతో. ఇప్పుడు టైం లేదు మామయ్య, అవన్నీ రేపు చూస్తాలే అన్నాడు శేఖరం వాచ్ చూసుకుంటూ. సరే అయితే ఆ చెక్స్ మీదైనా సంతకాలు చేసి వెళ్ళు అన్నాడు పరమేశం. శేఖరం గబగబా పక్క ఆఫీసులోకి వెళ్ళాడు. ప్రక్కనున్న ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు. పరమేశం రాణి ప్రక్కగా నిలబడి ఉన్న సునందను చూస్తూ, అమ్మాయి ఎవరు రాణి అని అడిగాడు. సునంద, నా క్లాస్మేట్, మా డాడీ పరిచయం చేసింది రాణి. సునంద చేతులు జోడించి నమస్కారం చేసింది. మీ ఇల్లు ఎక్కడమ్మా? ఎవరమ్మా ఇవి పరామర్శగా అడిగాడు పరమేశం. మాది ఈ ఊరు కాదండి, హాస్టల్లో ఉంటున్నాను. అంతలో శేఖరం రావటంతో సంభాషణ ఆగిపోయింది. పోర్టికోలో కారు దగ్గర నిలబడి, వస్తాను రాణి, వెళ్ళొస్తానండి, నమస్కారం అన్నది సునంద రాణి దగ్గర శేఖరం దగ్గర సెలవు తీసుకుంటూ. కార్ డోర్ తెరిచి పట్టుకొని నిల్చున్న శేఖరం, అదేమిటి వారు క్లబ్కు రావటం లేదా ఆశ్చర్యంగా అడిగాడు రాణి ముఖంలోకి చూస్తూ. నన్ను అడుగుతావే, ఆమెనే అడుగు. క్షమించండి, నేను హాస్టల్కి వెళ్ళాలి అన్నది సునంద. ఏ, క్లబ్బుకి రాకూడదనే నియమం ఏమైనా ఉందా నవ్వుతూ అడిగాడు శేఖర్. అబ్బే అదేం కాదండి, 8 గంటలకల్లా హాస్టల్లో ఉండాలి, పైగా మా రూమ్మేట్కి త్వరగా వస్తానని చెప్పాను అన్నది సునంద. సరే అయితే మిమ్మల్ని హాస్టల్ దగ్గర దింపి వెళ్తాం, ఎక్కండి అన్నాడు శేఖర్. వద్దండి, రిక్షాలో వెళ్తాను. రాణి కారెక్కి కూర్చుంది. ఎక్కండి అన్నాడు శేఖరం డోర్ పట్టుకొని నిల్చొని. మీకు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మళ్ళీ మొహమాట పడుతూ అన్నది సునంద. పర్వాలేదు ఎక్కండి, అయినా ఆలస్యం ఎటు అయింది అన్నాడు శేఖరం. ఎక్కబోయ్, మరీ అంత ఫస్ట్ చేయకు అన్నది రాణి. శేఖరం రాణికేసి చురచురా చూశాడు. సునంద కారు ఎక్కింది. శేఖరం డోర్ వేసి ముందు సీట్లో డ్రైవర్ ప్రక్కన కూర్చున్నాడు. కారు హాస్టల్ ముందు ఆగింది. అంతవరకు ముగ్గురులో ఎవ్వరూ మాట్లాడలేదు. వస్తా రాణి. వస్తానండి ఇద్దరికీ చెప్పి సునంద హాస్టల్లోకి వెళ్ళిపోయింది. శేఖరం దిగి వచ్చి వెనక సీట్లో రాణి ప్రక్కన కూర్చున్నాడు. కారు బయలుదేరింది. ఏం బావా, ఆలస్యం అయిపోయిందని అంత హడావుడి చేశావుగా, మరి సునందను డ్రాప్ చేయడానికి ఆలస్యమైతే పర్వాలేదా వ్యంగ్యంగా అన్నది రాణి. శేఖరం ఒక్క క్షణం పాటు రాణి ముఖంలోకి గుచ్చి చూశాడు. ఏ, నీకు జలసీగా ఉందా వస్తున్న నవ్వు నాపుకుంటూ అడిగాడు శేఖరం. రాణి చివ్వును తల ఎత్తి చూసింది. ఆమెకు ఒళ్ళు మండిపోయింది. ముఖంలో రోషం, కోపం ఒకదాన్ని ఒకటి ఒరుసుకున్నాయి. నాకా జలసియా? సునందన్ చూశా, నాకు లేనిది ఆమెకు ఏముందని జలసీ పడతాను? ఆమె అంతస్తు చూశా, ఐశ్వర్యం చూశా, లేక అందం చూశా విసురుగా అన్నది రాణి. వాటన్నిటినీ మించింది ఒకటి ఉంది ఆమెకు. ఏమిటది రోషంగా ప్రశ్నించింది రాణి. సంస్కారం గంభీరంగా పలికింది శేఖరం కంఠం. ఏమిటి ఆ సంస్కారం? పల్లెటూరి గబ్బిలాయిలా ఉండడమేనా నీ దృష్టిలో సంస్కారం అంటే? ఆ సంస్కారం నాకు అక్కర్లేదు. మీకు మీ సంస్కారానికి ఓ నమస్కారం కసిగా అన్నది రాణి. సారీ రాణి, నిన్ను బాధ పెట్టాలని కాదు నా ఉద్దేశం.
రాణి ముఖం చూసి శేఖరం జాలిగా అన్నాడు. రాణి జవాబు ఇవ్వలేదు. మూతి సున్నా చుట్టి బయటకు చూస్తూ కూర్చుంది. రాణిని బాధ పెట్టినందుకు శేఖరం మనసులోనే నొచ్చుకున్నాడు. రాణి, కోపంలోనే నువ్వు మరీ అందంగా ఉంటావు. నీ ముక్కు మీద కోపం, నీ ముఖానికే అందం అంటూ పాట పాడినా ఆమెను నవ్వించే ఉద్దేశంతో రాగయుక్తంగా అన్నాడు శేఖరం. రాణి పక్కపక్క నవ్వుతూ యూ సిల్లీ బాయ్ అన్నది. ఎందుకో శేఖరానికి నవ్వు రాలేదు. ముఖం గంభీరంగా మారింది. ఇక్కడితో డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారి రచన రాబందులు రామచిలకలు 3వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.